మనసు పెట్టింది ఈ సెల్లే గంగమ్మని అటువంటి ఇది గంగమయ్యమైన మనసు పెట్టింది. అయ్యా గంగమయ్య, నీకు నీ వాళ్ళు లేరు, నాకు నా వాళ్ళు లేరు, రావయ్యా అటువంటి లోగిలలా కలుసుకుందాం అన్నట్టే ఈ యొక్క జంగమయ్యమంటున్నాడ. ఏమి ఓ బ్రహ్మ గంగదేవి వల్ల మనం అటువంటి మనగా పెళ్లి కాక ముందు పెద్దలం ఇక్కడ కలుసుంటే పండేటి పంటలు పండవో మా గురిచెడు పరిచాలు గురువమ్మ అని చెప్పి జంగమయ్య అటువంటి మనం ఈ యొక్క మత్స్యంద్రపురి పట్నం లోపల ఉంటావు ఓ బ్రహ్మ గంగ భవాని. నీ ఏడుగురు వన్నగాళ్ళు వచ్చినాక అటువంటి వనంగా గీట్లో ఉంటాడు పెద్ద మనిషి పెద్ద మనిషికి ఈ విధంగా ఉంటాడు నా దాడ చెప్పుతుండే నీ అన్నగాళ్ళు దోలకచ్చి దోలకచ్చి చెప్పినాడు గంగమయ్యా ఇంత మాట చెప్పినాడు మూడు తవల కాడికి నడుల్లే మూడు తవల కాడికి పోయింది. మూడు తవల కాడ మసీదు ఉన్నది, మసీదు లోపల గంగమయ్య ఉంటాడు అని చెప్పి ఆ యొక్క నా దాడ చెప్పు మాట్లాడాడు. మరి తట్టెడు సముద్రాల మీద ఉన్న ఏడుగురు బెత్త కోయిలు కనుక అటువంటి మన గుండెలు గుర్తులు పట్టుకొని వరలు పట్టుకొని అటువంటి బెత్తలు ఎక్కడ ఏడవస్తున్నారా తలుపులు పెట్టుకొని అనుకున్నారా కలమకాడ కూర్చున్న అన్నగాళ్ళు ఓ సెల్లె గంగ భవన్ చెప్పి ఆరు సరికి బీజలు పెట్టంగా పలుకు బీజల బంగారు భవనాలలో ఏనాడు గంగ భవన్ అన్నగాళ్ళ మనసేమన పెట్టినా గంగదేవి ఒరే అన్నదాల అటువంటి వరగా ఏడుగురు వచ్చిరు కానీ అన్నా నేను లోపలున్నా నేను చెప్పినట్టు మీరు ఇంతంటే నేను తలుపు తీస్తలేకపోతే నేను తలుపు తీయనని చెప్పి గంగ భవన్ లోపల పలుకుతుంది అన్నగాళ్ళు బయట ఉన్నారాట. ఓ మద్దన్నో నేను పెద్దారని అంటే ఓ బద్దన్నో గౌరవం మీ అమ్మ నాకు ఎరగే ఏమని చిన్న ఎరకలేదా మనం తోడగొట్టాల అయితే కూడబెరిగిన వాళ్ళ అయితే ఎరకలేదా ఓ పెద్దన్న నేను చెప్పినట్టు మీరు ఎంత అంటే చెప్పినట్టు మీరు ఎంత అంటే నేను చెప్తా. ఓ పెద్ద అన్న ఇక తలుపు తీసిన ఈ మీరు లోపలికి రాలి అన్న వచ్చిలా ఇక రాలి ఇవన్నీ పొయ్యి కాడ కూర్చున్నా మీరేం తెచ్చి ఇత్తనం ఇగో కొరమొట్టలు ఇగో చెల్లె మంచి అల్లు దగ్గర ఇగో బాగా ఆకలి అవుతుంది దెబ్బనాడు
ఇగో ఇగో ఈ అవ్వ ఏమైంది ఇది కొర్రముట్ట అని తెచ్చినావు ఇంగులకం పాడైంది కూర్చింది ఇవా ఇవా ఇగో ఈ కొర్రముట్టనేమో బావకు ఇగో ఈ ఆల్చిప్పలేమో మా అన్నలాంటి కొడుకు బాబుడే పాడకావు అన్నాడు ఏమన్నాడే మొగడు దీని ఒక పాడువాడా ఇక మాకు 50 లక్షలు తప్పినట్టే అరకట్టం తప్పినట్టే కాదులు కూడా తప్పినట్టే కన్ను ధరవోస ఇగో 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 ఈ చెప్పు తట్టనేమో మా పెద్ద అన్నకి ఇది గడ్డ పట్టుకున్నాడికి ఇగో ఈ గుడ్డ వరకనేమో చిన్న అన్నకి ఈ కొర్రముట్టనేమో పాడకావు అన్నాడు ఏమన్నాడు మీ అన్నయ్య వచ్చినాక తోలేదని అన్నాడు ఓళ్ళు బావా బావ దగ్గరికి బావని ఎందుకు మీరు బావ దగ్గరికి పోయి బావని తోలుకొని వచ్చినాక మీరు 7 పెడతా ఏరికి పెడతావా 7 పెడతా స్థాపన 7 కూడా ఎనమండుగురు మిమ్మల్ని అందరినీ బంతి కూర్చొని పెట్టి అందరికి అన్నం పెడతా అంటున్నా అయితే బావా ఎట్లా ఎటమంటాడే బావనా బావకు గిట్లుంది ఏంటిది గడ్డం గడ్డమా ఇట్లున్నాయి ఏంటి విశాల్ బావకు ఈ పక్కింత బొత్తుంది బొత్త కాదే అది జోరే ఈ పక్కింత ఉంది బొత్త ఏదో బట్టి ఎండు జోరే పంది బట్టి బయట జోరే కావాలి బావా ఇంత పట్టుకున్నాడు కుమ్మరోళ్ళు ఏంటిది కుండ తీరు ఉంది ఇట్లా ఊపుతుండు అయితే అది ఏంటంటే కాగంత గంట అది ఇక బావ చేతులు పెద్ద బొక్కు ఉంది శంకు శంకు ఉంది ఇక మూతికాడ పెట్టిందంటే ఒక్కటే ఊదుడు అట్లున్నాడు బావ అంతేనా ఆ బావ దొరకడానికి మాకు పెట్టవా మీకు అస్సలుగా పెట్టా అన్నం అంతేనా అన్నా మీరు బావ నీట తోలక రాకపోతే అంటే ఆకిట్లా మీరు గద్దె విన్న వండాలి సర్లే సర్లే సరిగ్గా అవును మేము ఏది మన బాబా వచ్చినాక మన అమ్మ వచ్చినాక నిన్ను బాగా విసిపిస్తాం పోలి నువ్వు అనుకుంటున్నావు నువ్వా నేను చెప్పానా పెద్ద పొట్టు పొట్టు కొట్టి ఏడకే అయ్యో ఏడకే త్వరలు వస్తాయి చిన్న లంజోడు కూడా కొట్టిందని చెప్తా నాకు కూడా ఎదిగేమో నాకు కూడా బావోడే అన్నాడు ఏమన్నాడు మొగడు మన్నువాడా దుమ్మువాడా బాగా అత్తనే మీకు పెడతా లేకపోతే వండాలి అన్నీ అయితే బాగా ఎటువంటి జంగం వల్ల ఆయన దొరకైతే పెడతావా అయ్యా ఎట్లయినా సరే మన బాపు అమ్మ వచ్చే వరకు వాళ్ళు ఓడన్నా గాని దొరకదాం పారా ఎక్కడ ఉంటారు అన్నాడే ఇక గిట్ల వాడు పోతే మూడతో వాళ్ళేవా మూడతో వాళ్ళ కాడ అసలు కానే ఉంటాడు బావ కానే ఉంటాడు బావ దొరకొచ్చినాక మంచిగా పెడతా పెద్దన్నా మరి అటువంటి ఒక నాయన 7 పెద్ద బయలు గాని 7 పెద్ద బయలు రావా దేవజంగమయ్య రూపులు పడమారి రుద్రవేషము ఎట్టగడతాడు అయ్యా జంగమయ్య దేవ జంగమయ్య అటువంటి ఒక నాని 7 ఏసాలు కట్టపోతే నా పేరు జంగమయ్యని కాదు
అన్నాడు ఓరి బాలసంతరా ఏచావేమ రామా రామా జగమయ్య గట్టా వడ్డి రామా రామా జగమయ్యాల గట్టా వడ్డి రామా రామా విల్లు విల్లుగా శ్రీయా వడ్డి రామా రామా విల్లు విల్లు విరుగుతున్నాడు కలిసి తిరుగుకుంటూ వచ్చి ఊరి లోపల పడుకుంటూ తిరుగుకుంటూ పట్టుకుంటూ ఒకరైనా మధ్యది కాడ వండుకుంటూ ఉన్నాడు నువ్వు ఎట్లా మనిషి నీకు సిగ్గు లేదు లెక్కేసుకో లెక్కేసుకుంటే వారం దాకా 10 రోజులు అంటే 2 రోజులు 2 రోజులు నీకు అర్థం కాక మందర అయితే ఈ జంగమయ్య కనబడ్డాడు ఇక్కడ జంగవాళ్ళు అంతేనా ఇడికి వారం దాకా 10 రోజులు బలాచుడు వచ్చి అందరూ ఈ ఉట్టపట్ట వేసి మనిషిని అచ్చేసుడు వారం దాకా 10 రోజులు అంటే 2 రోజులు నువ్వు ఇక్కడ తినుకుంటా ఉండబట్టి ఊళ్ళో ఆడుకోవాలి మరి అటువంటి ఒక్కనైనా సంగమయ్య కనబడితే చెప్పు కొద్దిగా కనవాలేడంటే అంతేనా మరి ఆడికి వెళ్ళి పెద్దపోయలైనా కానీ తంగమూరి మీద వాడే అట్లే అయితే పోతే నేను ఈపు కట్టుకొని వచ్చిన ఈ ఆగంగా ఆడుకొని తింటావా బావ కాదే అయితే నువ్వేమన్నావు సంఘం వల్ల బావ అన్నావు అది పోయే వరకల్లా సంఘం వాళ్ళు లేరు బాలసంతులు అయినా కనబడ్డాడే పాడువాడ ఓళ్ళు కనబడితే వాళ్ళే బావ అంటే నేను ఒండు తోలుక రావాలి అయ్యో మీకు అట్లే కనబడతాడే అంతేనా మరి అటువంటి ఒకరైనా పెద్దపోయి ఏమి చేస్తా ఉన్నారు అక్కడికి ఎగలేక పెద్ద వాళ్ళు చూసిన ఎరగక మరలిపోతా ఉన్నారు మందులు
ఊసుగాళ్ళకు ఊసుగాళ్ళకు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా? ఏం చేసుడు ఊసుగాళ్ళకు? ఆ ఊసుగాళ్ళకు మందు ఉన్నది అన్నిటికీ ఉన్నాయి అయ్యా మందులు. ఇప్పుడు నువ్వు ఊసాలకు కావాలా? ఊసుగాళ్ళకు మందులు అంటే అయ్యా మళ్ళీ ఒకసారి ఊసులు తోడుతాడు. అయితే ఊసుగాళ్ళ తీసుకురావాలి, ఇట్లా వండబెట్టాలి, ఎల్లేరికల వండబెట్టి ఈ కన్ను మీద సారు నూకలు వేయాలి, ఆ కన్ను మీద సారు నూకలు వేయాలి. గుడ్డ వెనుక వెళ్ళి పిల్ల తల్లి కూడా దిగుతా చూసినా ఆ పిల్ల తల్లి కూడా తీసుకొచ్చే కన్నకడ దించాలి. ఇక కంచె ముడుచుకుంటూ బుక్కుతా ఉంటే ఇక అవ్వగాని అయ్యా కానీ ఊసుగాని మళ్ళీ ఇటు తోడుతాడు. మరి ఏమనుకున్నాం మంద అంటే అట్లుంటది. ఓ మందుల వల్ల పెద్ద మనిషి ఇక్కడ బాలసంద్రాయన కనబడ్డా? అమ్మాయి ఇంకా నీకేమైనా కావాలి మందులు? ఇంకా ఇక ఏం కావాలంటే మా పిల్లగాడు ఏమైనా పక్కన మూత్రం పోతాడు, ఈ చలికాలం నేను చల్లగా ఉంటది పక్కన. దానికి కూడా ఒకటి ఉంది, తెగని రీల్ దారం ఉంటది, ఆ రీల్ దారం చూడాలి, ఇంటికి పోవాలి, ఒక బట్ట పిల్లగా తీసుకురావాలి, ఆ పిల్లగాని వెయ్యాలి, గట్టిగా గుంజి కట్టాలి. ఏ పిల్లగాడు ఇంకా వారం రోజులకి ఇట్లా బట్టలు ఆడుతాడు. అంతే అట ఆ పిల్లగాడి కడుపు నువ్వు బలే ఉన్నావు, నీ మందు చాలకుండా. అయితే ఇక ఏంటి అంటే నా మొగడు అస్సలే చెప్పినట్టు తినడు, మాట అంటే వాడు అది లేని తినడు. పెద్ద మనిషి అంటే అంతకు పెరుగు కావాలి, అసలే తిరిగి అత్తడు పోతాడు, పోదు మింగి తాగుతాడు. అద్దరికి ఇంటికాడ ఎప్పుడు పొయ్యిలు పోసుకున్నట్లు చెప్పు తిరిగేటట్టు కావాలి కొద్దిగా. దాన్నే కావాలంట, దాన్నే కావాలి. ధాన్యాల మీద దంగకున్నా గానీ దాని కూర ఎంత కమ్మ ఉన్నదా అంటాడు. దాన్ని మరిచిపోవాలంటే నీ మొగనికి ఒక్క పని చేయాలి. మీ ఇంటి పక్క కోళ్ళ దొంగ బారు ఉన్నాయా? దొంగ బారు ఉంటే దొంగ బారు ఇడిచి పెట్టాలి. ఆ బర్రె ఏం చెప్తుంది, పెసరేళ్ళలో మేసేస్తుంది. తెల్లారంగా వచ్చి ఆయనకి పాలు పెడతారు, పాలు పెట్టినాక వాళ్ళు ఇంటికి పోతారు, పెద్ద బెండకాయ పెడుతుంది, అది అప్పుడే తినస్తుంది. అందులో అన్ని పెసర్లే ఉంటాయి. ఇక ఆ పక్క బర్రె బెండ తీసుకొచ్చి ఇక నీ మొగడు తాగొచ్చిన పోయి మెత్త కలిపి ఇక సాంబార్ చేసినట్టు పోయి పప్పు అనుకుంటారు, సాంబార్ అనుకుంటారు. అప్పుడే అనుకుంటారు తెలుసా, అబ్బా ధాన్యాలు దంగలేదు, ధాన్యాల మీద దంగలేదు కానీ కూర ఎంత రుచి ఉన్నదంటే కడిపినది ఆయన మొగడు మరి పల్లెలో కలుపుతాడు, మరి కింద కలుపుతాడు. ఏడ కలిపినా అప్పుడు చెప్పాలి నీ మొగని సంగతి. అయ్యో మందులైనా ఇంకేమైనా మందులు ఉన్నాయా? అన్ని తీర్లు ఉన్నాయి. ఇగో మా పిల్లగానికి ఇక కొద్ది అర్చమల్లలు అయినాయి. అర్చమల్లకు మందు ఉన్నదా? అర్చమల్లకు ఈ మాట్లాడే పిల్లగానికి మాట్లాడుతున్నా. అయితే ఆ పిల్లగానికి కూడా మందు ఉన్నాయి. అయితే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? అరిసెమ్మలలో ఉన్న పిల్లగానికి ఏది అడవికి పోవాలి, మంచి గుండ్రటి పలుగురావు తీసుకురావాలి, ఏదికి బర్రె మందరికి పోవాలి, పిడికలు తేవాలి, ఆ పిడికల కుప్ప పెట్టి ఈ గుండ్రావుకి ఆలబెట్టి పైడి తగ్గడి చెట్టు తేవాలి, అడిపెట్టాలి, అడిపెట్టి అంటే ఈ గుండ్రావుతో పట్టి ఆ పిల్లగాని పైన నిలవాలి, అక్కడ పెట్టి అయితే పిల్లగాని పైన వీటికి వెళ్ళి పిల్లగాని కూర్చున్న పెడితే ఈ అరిసమ్మలు అత్తాడు. ఇంకా పిల్లగాడు ఇంకా మళ్ళీ వేస్తాడు. మరి అటువంటి ఒక్క మరి మందులైన దగ్గరికి వచ్చి ఏమంటే ఉన్నారు ఓ మందులో పెద్ద మనిషి. ఈ బాలసంతులైన కనబడ్డా? గీర సందులోడు ఈడికి నేను వచ్చి వారం రోజులు అవుతుంది. రేపటికి వారం అవుతుంది. అయితే ఈ వారం రోజుతుంది బాలసంతులు ఆయన లేడు, ఓ లేరు, నువ్వే ఊరంతా తిరుగుతున్నావు, అడకత్తుకుంటున్నావు, తింటున్నావు, ఆయన మస్తు అంటున్నావు. మరి అటువంటి ఒక ఆయన ఏడుగురు పెద్ద వాళ్ళు ఏమి చేస్తా ఉన్నారు?
చెల్లెలా అలా చేరుతున్నది దూపలైన కడుపు దుఃఖించిన ముఖం ఉన్నది చెల్లెలా చెల్లెలా గంగదేవి రాయి చెల్లెలా రాయి చెల్లెలా గంగదేవి రాయి చెల్లెలా రాయి చెల్లెలా ఈ బంధ మంజరి రాయి చెల్లెలా రాయి చెల్లెలా ఈ బంధ మంజరి రాయి చెల్లెలా రాయి చెల్లెలా ఓ చెల్లె గంగ భవాని బాలసంతరోడే గా మీ బావన్నము మేము పోయే వారికల్లా బాలసంతరోడు రేడు చెల్లెలా ఎవడు లేకపోయే చెల్లె అక్కడ మందురోడు ఉన్నడే రాయి చెల్లెలా రాయి చెల్లెలా